రాజకీయ పార్టీలకే కాదు, అవి నడిపే ప్రభుత్వాలకు కూడా విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ప్రజలు వాటిని ఎన్నుకొని అధికారం కట్టబెడతారు. అప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తరలొస్తాయి. ఉదాహరణకు ప్రజలు జగన్ మాటలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అందుకే ప్రజలు ఆయన్ని గద్దెదించేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని గద్దెదించిన ప్రజలే మళ్లీ ఆయనకి అధికార పగ్గాలు అప్పచెప్పారు. అంటే రాజకీయ పార్టీలకు విశ్వసనీయత ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా జగన్ అరాచక పాలన చూసిన పారిశ్రామికవేత్తలు 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలిస్తున్నాయి. అంటే జగన్ ప్రభుత్వానికి లేని విశ్వసనీయత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ వమ్ము చేసుకుని నష్టపోగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పనిచేసినా 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనని కాదనుకొని జగన్ని గెలిపించారు కదా. కనుక 2029 ఎన్నికల్లో మళ్లీ అలాగే చేయరని నమ్మకమేమిటి? మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు కదా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమే. అయితే దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలియదనుకోలేం. కనుక వైసీపీకి మరో అవకాశం లేకుండా చేసేందుకు రాజకీయంగా అనేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టారు. వైసీపీని కట్టడి చేస్తామని చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించారు. కనుకనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వస్తున్నాయని భావించొచ్చు. కానీ జగన్ పోరాట పటిమని, ఆయనకు అండగా నిలిచే రాజకీయ శక్తులను తక్కువగా అంచనా వేస్తే ఏమవుతుందో 2019 ఎన్నికల్లోనే రుచి చూపించారు. అధికారం చేతికి వస్తే తన పాలన ఎలా ఉంటుందో ప్రజలకి, పారిశ్రామికవేత్తలకు కూడా బాగా రుచి చూపించారు. 5 ఏళ్ల పాటు జగన్ వేధింపులు భరిస్తూ పార్టీ చెల్లాచెదిరి అయిపోకుండా కాపాడుకోవటం, అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో వైసీపీని ఓడింపడం రెండూ అసాధారణమైనవే. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా కూటమి ప్రభుత్వం నెత్తిన వైసీపీ కత్తిలా వేలాడుతూనే ఉంది. దానిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. వైసీపీని కట్టడి చేయగలమని నిరూపించి పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని పొందాల్సి ఉంటుంది. ఇది కత్తి మీద సాము వంటిదే అని అర్థమవుతూనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఈ పరీక్షల్లో విజయం సాధిస్తారా? కాలమే సమాధానం చెప్తుంది.